అయితే సినిమాలు జనరల్‌గా కొన్ని సినిమాలు మనం చూస్తే అండి, అంటే వాస్తవ కథలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీశామని చెప్పి మనకి ముందుగా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ సినిమాలను చూసి వీళ్ళు వాస్తవంగా చేస్తున్నటువంటి దీన్ని అంటే సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్ వస్తువులాగా ఉండాలి కానీ, సినిమాని ఈ రకంగా యూజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సినిమా అనేది ఒక మాధ్యమం అండి. మాధ్యమాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది ఆయా దర్శక నిర్మాతల మీద ఆధారపడి ఉంటుంది. సో సినిమాని సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగించాలా, ఎంటర్టైన్ చేయడానికి ఉపయోగించాలా, డబ్బు సంపాదించడానికి ఉపయోగించాలా అనేది ఆయా దర్శక నిర్మాతల మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు సినిమా అనేది పూర్తిగా డబ్బు సంపాదన ఒక మార్గంగానే ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది మూవీస్ అలానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నాము, ఎన్ని వందల కోట్లు సంపాదించాలి అనేది ప్లాన్ చేసుకుంటాం. మనకు వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ చూడండి, స్మగ్లర్ ఈజ్ ది హీరో. స్మగ్లర్ ఈజ్ ది హీరో అంటే ఏం చెప్తున్నారు మీరు? ఒక రకంగా సినిమాని ఓకే మనం షార్ట్ కట్లో కూడా గొప్పవాళ్ళం కావచ్చు అనే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అలాగే అందరూ అలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే కాదు, ఖచ్చితంగా కాదు. కానీ ఆ క్రిమినల్ మెంటాలిటీ ఎవరైతే ఉంటుందో, లేకుంటే ఆ యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రైట్స్ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళని ఇది ఇన్స్టిగేట్ చేస్తుంది, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది. ఓకే మనం ఇలా కూడా గొప్పవాళ్ళం కావచ్చు, అడ్డదారిలో అయినా కానీ మనం గొప్పవాళ్ళం కావచ్చు అనే విషయాన్ని వాళ్ళకు ఈ సినిమా నిర్ధారిస్తుంది. అటువంటి సినిమాలు నిర్ధారిస్తాయి. సో ఇప్పుడు మనకు ఇది ఫస్ట్ టైం ఏం కాదండి. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో మనము సినిమాలు చూసి చైన్ స్నాచింగ్ చేసిన వాళ్ళని, సినిమాలు చూసి దొంగతనాలు చేసిన వాళ్ళని, సినిమాలు చూసి దోపిడీ చేసిన వాళ్ళని, సినిమాలు చూసి గ్యాంగ్స్టర్గా మారిన వాళ్ళని, ఇటువంటివన్నీ మనం చూసాం, వార్తల్లో చూస్తూనే ఉన్నాం, అడప చూస్తూనే ఉన్నాం. అందులో ఇది కొత్తగా కొత్త కోణం ఏంటంటే అసలు శరీర భాగాలు కూడా కనపడకుండా మాయం చేయటం అనేది కొత్తగా ఈ సూక్ష్మదర్శిని సినిమాతో చూసి నేర్చుకున్న విషయం.